ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర పార్ట్ 1. ఫస్ట్ ఒకే పాటగా స్టార్ట్ అయిన ఈ మూవీని కొన్నాళ్ళ తర్వాత 2 భాగాలుగా వస్తుందని అనౌన్స్ చేశారు. పైగా ఏప్రిల్ 5న రావాల్సిన మూవీని సెప్టెంబర్ 27కి పోస్ట్పోన్ చేశారు. అయితే రిలీజ్ ఇంకా 2 నెలలే ఉన్నా కూడా ఈ సినిమాపై ఇప్పటి వరకు మినిమం బజ్ కూడా క్రియేట్ కాలేదనేది వాస్తవం. అసలు ఈ కాంబినేషన్ పైన క్రేజ్ లేదు. జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు అన్నప్పుడు కూడా హైప్ రాలేదు. మరి ఈ హైప్ను పెంచాలంటే పుష్ప మూవీ లాగా ఒక క్రేజీ సాంగ్ లేదంటే ఏదైనా పవర్ఫుల్ టీజర్ ఇస్తూ ఉంటే బజ్ వస్తుంది. ఈ విషయంలో కూడా దేవర టీం డల్గానే ఉందని ఫ్యాన్స్ అంతా ఫీల్ అవుతున్నారు. చాలా రోజులుగా ఫ్యాన్స్ అంతా ఈగర్గా చూస్తున్న దేవర నుంచి 2వ పాటకు రంగం సిద్ధమైంది. ఆగస్టు మొదటి వారంలో దేవర సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. ఇది మూవీ టీం నుంచి ఆఫీషియల్గా వచ్చిన అప్డేట్. కాకపోతే వాళ్ళు సరైన డేట్ చెప్పలేదు. మరికొన్ని రోజుల్లో అని మాత్రం అన్నారు. అది ఈ 2 డేట్స్లోనే ఉంటుందనే సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేగా ఫియర్ సాంగ్తో అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ ఫస్ట్ సింగిల్ అభిమానుల్లో ఫుల్ బజ్ క్రియేట్ చేసింది. ఇందులో వచ్చే ఎన్టీఆర్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ను పోరెత్తించాయి. ఇక ఇప్పుడు మేకర్స్ 2వ సాంగ్ వదిలేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఎప్పటి నుంచో ఈ సెకండ్ సింగిల్ వస్తుందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ సెకండ్ సాంగ్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అప్డేట్ అందించాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. దేవర నుంచి ఓ సాంగ్ రాబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే అందుకు సంబంధించిన తేదీని వెల్లడించలేదు. ఏదేమైనా అనిరుద్ధ్ అప్డేట్తో సినీ ప్రియులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఫస్ట్ సాంగ్ ఫుల్ మాస్లో ఉండగా త్వరలో రాబోయే సెకండ్ సింగిల్ మాత్రం రొమాంటిక్గా సాగుతుందని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సాంగ్ ఈ వీకెండ్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల ఈ మూవీ హీరోయిన్ జాన్వీ కపూర్ చేసిన కామెంట్లు కూడా దీనికి తోడవుతున్నాయి. ఈ సాంగ్కి సంబంధించి డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆ సాంగ్ ఇదేనని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో. ఇకపోతే కొరటాల శివకు ఆచార్య సినిమాతో గట్టి దెబ్బ పడింది. అయితే ఈసారి దేవరతో బాక్స్ ఆఫీస్ని బాకీ తీర్చుకోవాలని కొరటాల చూస్తున్నాడు. ఇంకా కొరటాల శివ తారక్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీగానే అంచనాలున్నాయి. ముఖ్యంగా జాన్వీ కపూర్కి ఇది తెలుగు డెబ్యూ ఫిలిం కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మనం కొన్ని అప్డేట్స్ చూసాం. పోస్టర్లు, టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఫస్ట్ సింగిల్ అయితే మూత మోగించింది. ఇప్పుడు అంతా సెకండ్ సింగిల్ గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి తోడు నెట్టింట వస్తున్న లీకులు చూస్తుంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేశారనిపిస్తుంది. దేవర నుంచి రాబోతున్న 2వ పాట డ్యూయట్ అని ఇప్పటికే చాలా మందికి క్లారిటీ వచ్చింది. ఇంకా రామజోగయ్య శాస్త్రి పెట్టిన లిరిక్స్లో తంగం అనే పేరుంది. అది దేవరలో జాన్వీ కపూర్ ప్లే చేస్తున్న పాత్ర పేరు. ఆ లిరిక్స్ చూస్తే తంగం అంతరంగం హాయిగా ఉయ్యాలలోగుతున్నట్లుంది అనే ఆ లిరిక్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడే విన్నా త్వరలోనే వచ్చేస్తుందిలే అని చెప్పుకొచ్చారు. ఇంకేముంది, ఇది దేవర పాట అని అంతా మాట్లాడేసుకుంటున్నారు. ఇంకా తాజాగా అనిరుద్ధ్ కూడా ఇంకో లీక్ వచ్చారు. దేవర #, పెట్టి మ్యూజిక్ సింబల్స్ పెట్టేశాడు. అంటే దేవర నుంచి కొత్త పాట రాబోతుందని హింట్ ఇచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే ఇంకో 2 రోజుల్లో ఈ పాటకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.